వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. సొంత ఊరికి సేవ చేయడం అభినందనీయమన్న ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య. భూభారతిలో అప్డేట్ చేసే అవకాశం ఉందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. బాయజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొనసాగుతున్న భక్తజనుల ఆరాధనలు. నాణ్యమైన సేవలను అందించి వినియోగదారుల మన్ననలు పొందాలన్న పట్టణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోనాల రవీందర్. చెర్లపల్లిలో ఘనంగా బొడ్రాయి పండుగలు. ఖనిజ సంపదలను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని ఉపసంహరించుకోవాలన్న ఉప్పలయ్య. ఎస్టీ డ్యాన్స్ అకాడమీని ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్. బైకును తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా. రావుకోల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ట్రైలర్ విడుదల. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని అనంతారం గ్రామంలో యశోద కన్వెన్షన్ను స్థానిక ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంటరీ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని అనంతరం గ్రామంలో యశోద కన్వెన్షన్ న్యూ స్థానిక ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీలైలయ్య, భువనగిరి పార్లమెంటరీ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీలైలయ్య మాట్లాడుతూ సొంత ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే చామల సోమిరెడ్డి తన తల్లి పేరు మీదుగా యశోద కన్వెన్షన్ చేపట్టి అన్ని హంగులతో పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు కన్వెన్షన్ తీర్చిదిద్దాడని, ఇలాంటివి భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, జిల్లా నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మాజీ సర్పంచ్ తుమ్మ డెన్నిస్ రెడ్డి, కుమ్మరికొంట్ల రాజరత్నం, ఎమ్మెల్యే దశరథ గుప్తా, చిదం ప్రకాష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరి కళలు సాకారాలు కావాలని అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు కూడా అందరికీ కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఎవరైనా దూరం పోయి చేసుకోవాలంటే ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎవరైనా మ్యారేజ్లు కానీ వేరే ఫంక్షన్ చేసుకోవడం ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా మీరు ఒక వ్యాపారం ఎంతగా హైదరాబాద్లో ఉన్నా కానీ ఇప్పుడు గ్రామాన్ని అంట పెట్టుకుంటున్న మీరు రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి మన పథకాలు చాలా పథకాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఊళ్ళలో వస్తున్నాయి. ఈ పథకాలను కూడా ఊళ్ళలో తీసుకుపోయే ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు. ఎందుకంటే ప్రజా సంక్షేమం వైపు, ప్రజా పాలన, ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వంలో వీలైనంత వరకు మంచి కార్యక్రమాలు చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం గారు అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ముందు ముందు మీరు మంచి కార్యక్రమాలు చేస్తూ పోవాలని కోరుకుంటూ ఎప్పుడు మీ వెనువెంటే ఉంటాం. మేము కూడా మీకు ఏ సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూభారతి భూమి హక్కుల చట్టం 2025పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూభారతి భూమి హక్కుల చట్టం 2025పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధరణి సమయంలో భూముల సమస్యలు పరిష్కారం కాక మహిళా రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగేవారని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం భూభారతి ద్వారా కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ చట్టంపై రైతులందరూ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఆర్ఓఆర్ అప్డేషన్ చేసే అవకాశం లేదని, భూభారతిలో అప్డేట్ చేసే అవకాశం ఉందని, మొఖా మీద ఉన్న రైతు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే సవరణ చేసే అవకాశం ఉందన్నారు. అలాగే సక్సెషన్ విషయంలో సైతం ధరణిలో అప్డేషన్కు అవకాశం లేదని, భూభారతిలో చేసుకోవచ్చని చెప్పారు. సక్సెషన్ మ్యూటేషన్ కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో తహసీల్దారు విచారణ చేసి మ్యూటేషన్ చేయాలని, లేకపోతే 31వ రోజు ఆటోమేటిక్గా మ్యూటేషన్ అవుతుందన్నారు. శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ఈ చట్టంలోని వికేంద్రీకరణ పరిపాలన వల్ల రైతులకు వారి భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎంతో వెసులుబాటు కలిగిందని అన్నారు. భూభారతి చట్టంపై ప్రభుత్వం అవగాహన కల్పించడం జరుగుతుందని, రైతులందరూ కొత్త చట్టం పట్ల అవగాహన కల్పించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి, తహసీల్దార్ పరశురాం భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించగా మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, పాశం సంపత్ రెడ్డి, ప్రత్యేక అధికారి ఛాయాదేవి తదితరులు హాజరయ్యారు. కీర్తిశేషులు పన్నాల మణిదీప్ బన్నీ పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థం ఆదివారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ కాల్టెక్స్ బజార్ ఏరియాలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు ఆర్థిక సహకారంతో మధ్యాహ్నం అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపెల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. కీర్తిశేషులు పన్నాల ఫణిదీప్ బన్నీ పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థం ఆదివారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ కాల్టెక్స్ బజార్ ఏరియాలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు ఆర్థిక సహకారంతో మధ్యాహ్నం అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ అన్నార్థులు సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. అందరికీ సాయిరామ్ అండి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సనాతన ధర్మ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కీర్తిశేషులు పన్నాల మణిదీప్ అలియాస్ బన్నీ గారి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ అల్పాహార కార్యక్రమం బెల్లంపల్లి కాంప్లెక్స్ బజారు మరియు రైల్వే స్టేషన్లో ఇలాంటి వృద్ధులకు ఇలాంటి ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ఈరోజు అల్పాహారం కానీ అన్నదానం కానీ చేయడం జరిగింది. కావున ఇలాంటి కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందనీయకం. ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎవరైనా మంచిదే మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి
ఇలాంటి వారి ఆకలి తీర్చాలని మేము బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. కావున అలాగే మరియు బెల్లంపల్లిలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ప్రతి మంగళవారం రోజున గర్భిణీ మహిళలకు, అన్నార్థులకు, డయాలసిస్ పేషెంట్లకు మంగళవారం రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున ఎలాంటి కార్యక్రమాలున్నా మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఆసుపత్రిలో కానీ పెద్ద ఎత్తున అన్నదానం చేయడానికైనా సంప్రదించగలరు. అలాగే నిత్యము ఇలాంటి వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మా సేవా ట్రస్ట్ ముందుకు సాగుతుంది. కాబట్టి మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి మరి పెళ్లి రోజు కానీ, జ్ఞాపకార్థం కానీ, ఎలాంటి పుట్టినరోజు కానీ ఎలాంటి కార్యక్రమాలైనా కూడా మా సేవా ట్రస్ట్ సంప్రదించి ఇలాంటి వారి ఆకలి తీర్చాలని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి సుమారు 400 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి సుమారు 400 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యములతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. చంద్రబాబు నాయుడు దేశంలోనే విజనరీ లీడర్ అని, బడుగు బలహీన వర్గాల నాయకుడని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హైదరాబాద్ను ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు అని, హైటెక్ సిటీ నిర్మించి సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చేయడంతో అత్యధిక వేతనాలతో ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, జినోమ్ వ్యాలీ, మైక్రోసాఫ్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణను అభివృద్ధిలో దేశంలో ముందు వరుసలో ఉంచారని తెలిపారు. చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపదతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని నడుపుతూ గొప్పలు చెబుతున్నారని తెలిపారు. ఎన్నో పాలనా సంస్కరణలు చేసి దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, ఎంకేఐ సిద్దిక్, ఎంఏ రఫీక్, మహేశ్వరం గోపాల్, కొండేటి దయాకర్, కంచనపల్లి క్రాంతికుమార్, గంగాధర్ స్వరాజ్, ఆరెళ్ల కొండల్, దాడి మధుసూదన్ రెడ్డి, తిరుపతయ్య, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి, చెప్పండి కూడా మీరు చెప్పండి అన్న, ఇటు ఒకసారి చెప్పండి కూడా మీరు చెప్పండి కూడా. విజయనా 1 by 1 చూడండి. పంచనారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. పంచనారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో బారులు తీరిన భక్తులు
భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిలో పుణ్యస్థానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. क्षमयति महते हेतुमयस्य नाभिः ओम ब्रह्म सहस्रारहं पठ स्वाहा सभ्य संध्यादाभिर्वदमदरसांसदो हेभिः पाणिने प्रोदग्रादमदे सुष्मादेवने देवनेष्ठ धूपयारहं पठ स्वाहा पाणि पौराणिकेयं पुरेत भेदं प्रेक्षणं केन भारे शक्तिर्यशेषुतं श्राणखबरसमुख व्यामिने तद्विभूत्या कर्तुं ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్డులో భారత్ పెట్రోలియం బంక్ పక్కన జీవీఆర్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర టైర్ల ఏజెన్సీ షాపును పట్టణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోనాల రవీందర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావులు ప్రారంభించి మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్డులో భారత్ పెట్రోలియం బంక్ పక్కన జీవీఆర్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర టైర్ల ఏజెన్సీ షాపును పట్టణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోనాల రవీందర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావులు ప్రారంభించి మాట్లాడారు. వినియోగదారుల నమ్మకం పొందినప్పుడే ఏ వ్యాపారమైనా వృద్ధి చెందుతుందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. టీవీఎస్ కంపెనీ మేనేజర్ మెహతా సందీప్ కుమార్ మాట్లాడుతూ, మీ వాహనాలకు అధిక కాలంతో పాటు మన్నికకు మా టీవీఎస్ టైర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎన్నో ఏళ్లుగా టీవీఎస్ కంపెనీ ప్రజల మన్ననలు పొందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సభ్యులు బండారు రాజా, సుధా బ్యాంక్ డైరెక్టర్ కకిరేని చంద్రశేఖర్, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు నరేంద్రుని విద్యాసాగర్ రావు, కొత్త మల్లికార్జున్, తప్సీ గాంధీ, గోపారపురాజు, ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి అశోక్, అడ్వకేట్ నారాయణ పిచ్చిరెడ్డి, సూర్యాపేట టీవీఎస్ షోరూం డీలర్ కర్నాటి నాగేశ్వరరావు, గుడిపాటి రమేష్, వంగవీటి ప్రసాద్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ సహాయ కార్యదర్శి పేరూరి అశోక్ కుమార్, ఉపేందర్, నిర్వాహకులు వంగవీటి భరత్ కుమార్, భవానీ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని 15వ వార్డు చెర్లపల్లిలో ఆదివారం బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, హనుమాన్ దేవాలయాల ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా చెర్లపల్లి ప్రజలు దేవతామూర్తులకు బోనాలతో ఉత్సవాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలని సందర్శించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ గుడి చైర్మన్ వెంకన్న మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని 15వ వార్డు చెర్లపల్లిలో ఆదివారం బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, హనుమాన్ దేవాలయాల ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా చెర్లపల్లి ప్రజలు దేవతామూర్తులకు బోనాలతో ఉత్సవాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలని సందర్శించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ గుడి చైర్మన్ వెంకన్న మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రధాన అర్చకులు వారణాసి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో చెర్లపల్లిలో గల వివిధ పార్టీ నాయకులు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ఛానల్ ఇప్పుడు చెర్లపల్లిలో జరుగుతున్న బొడ్రాయి పండుగ గురించి తెలుసుకున్నాం. చెప్పండి సార్. ఈరోజు చెర్లపల్లిలో అత్యంత వైభవంగా రెండో బొడ్రాయి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంతో సామరస్యంగా చేసుకున్నాము. మొదటి బొడ్రాయి పండుగ కూడా ఎంతో సంతోషంగా అందరూ సుఖవంతాలు చేసుకున్నాము. మేము చూసినంత వరకు కూడా ఒక 2-3 సంవత్సరాల కిందట మా పెద్దలు బొడ్రాయిని ఫస్ట్ పెట్టారు. తర్వాత 200 సంవత్సరాల తర్వాత కూడా ఈ బొడ్రాయిని నిలుపుకొని కూడా మేము ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. అందరికీ మరోసారి చెర్లపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నా తరఫున సత్యన్యూస్ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, మీకు ఎలా అనిపిస్తుంది బొడ్రాయి పండుగ? ఈ బొడ్రాయి చెర్లపల్లి గ్రామంలో బొడ్రాయి ఇప్పుడు తాతల ముత్తాలకి వెళ్ళి ఒక 100 ఏళ్ళ చరిత్ర ఉంది బొడ్రాయికి. ఇప్పుడు ఇది రెండోసారి బొడ్రాయి పండుగ చేస్తున్నాం. చెర్లపల్లి గ్రామస్తులు అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా అందరూ ఉండాలని మీ యొక్క ప్రార్థన కోరుకుంటాను. ముత్తాలమ్మ తల్లికి జై, ముత్తాలమ్మ తల్లి. చరిత్ర నిలిచిపోతే
హలో, షర్లపల్లి బొడ్రాయి గురించి షర్లపల్లి కార్యకర్తలంతా జయపడ్డంగా ముందుకొచ్చి ఈ ముత్యాలమ్మ పండుగ, అంజనేయుల పండుగ, బొడ్రాయి పండుగ ఘనంగా శేషుడు ముందుకొచ్చి అందరూ నడుం కట్టుకొని ప్రజలంతా ముందుకొచ్చి మేము సంప్రదాయంగా జరుపుకొని మంచిగా ఇప్పుడు 2 ఏళ్ళైంది, ఇంకొక సంవత్సరం కూడా మంచిగా జరుపుకుంటామని ఆ దేవుని ప్రార్థించి సెలవు తీసుకుంటున్నాను. ఒక నిమిషం, చెల్లపల్లి గ్రామంలో ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా బొడ్రాయి మరియు ముత్యాలమ్మ తల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు బొడ్రాయి పండుగకు విచ్చేస్తున్న చెల్లపల్లి ఆడపడుచులకు మరియు బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి చెల్లపల్లి గ్రామం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క కుల పెద్దలకు, కులస్తులకు, చెల్లపల్లి సామాజిక వర్గ ప్రజలందరికీ ప్రత్యేకమైన బొడ్రాయి మరియు ముత్యాలమ్మ తల్లి హనుమాన్ దేవస్థాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చెర్లపల్లి ముత్యాలమ్మ ద్వితీయ సంవత్సరం సందర్భంగా ముఖ్యంగా చెర్లపల్లి గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది మా గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కళ. ఈ కళను పోయిన సంవత్సరం కూడా దాతల సాయంతో 2 గుళ్ళు నిర్మించుకోవడం జరిగింది. అదే ఊరి గ్రామ పెద్దల సమక్షంలో వాళ్ళందరి సహకారంతో ఘనంగా బొడ్రాయి నిర్వహించుకోవడం జరిగింది. ఎలాంటి చెడు సంఘటనలు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు లేకుండా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ద్వితీయ సంవత్సరం కూడా అలాగే పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరి సహకారంతో, మా చంద్రపంతులు గారి సహకారంతో జరుపుకోవడం జరుగుతున్నది. కావున చెర్లపల్లి ప్రజలందరినీ కూడా ఆ అమ్మవారు కానీ, ఆ దేవత కానీ, దేవుడు కానీ చల్లగా చూడాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం మహబూబాబాద్లో ఆల్ ఇండియా ఖేత్ మజ్దూర్ కిసాన్ సభకు రైతు కూలీ సంఘ నాయకులు కెమిడి ఉప్పలయ్య, అంజిబాబు, పాండు, కొండమైన రవి, బుజ్జమ్మ, నిర్మల, ఆంజనేయులు, నరసింహులు బయలుదేరారు. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం మహబూబాబాద్లో ఆల్ ఇండియా ఖేత్ మజ్దూర్ కిసాన్ సభకు రైతు కూలీ సంఘ నాయకులు కెమిడి ఉప్పలయ్య, అంజిబాబు, పాండు, కొండపైన రవి, బుజ్జమ్మ, నిర్మల, ఆంజనేయులు, నరసింహులు బయలుదేరారు. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడుతూ దేశంలో మధ్య భారతంలో ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం దాడులు, హత్యాకాండలను తక్షణమే ఆపాలని, అడవులను, అటవీ ఖనిజ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని